హాయ్ ఫ్రెండ్స్, ఇలా ధర్మపుల్ల జాతర ఉంటుంది. ఎట్లుంటుందో తెలుసు కదా. చలో మనం కూడా పోయి చూద్దాం, పదండి. ఈసారి అయితే జనం అయితే ఫుల్ మంది వచ్చిర్రు అనుకుంటా. అసలు ఘోరంగా వచ్చిర్రు. ఇక ఈ షాపులు ఈ దుకాణాలు అయితే కామన్, ఏ జాతరలోనైనా కామనే. మంచిగా ఈసారి అయితే ఫుల్ షాపులు వచ్చిర్రు, జనాలు కూడా ఫుల్ జనం వచ్చిర్రు. ఆ టెంపుల్ సైడ్ వెళ్దామని వెళ్తా ఉంటే అసలు ఘోరంగా దొబ్బుతుర్రు. అసలు వెళ్ళడానికే ఛాన్స్ లేదు. నేనైతే ఎట్లా పోయినో నాకే తెలియదు. అసలు ఇరుక్కుంటా పోయినా. ఇక అట్లనో ఇట్లనో మంచిగా టెంపుల్ దాకానైతే పోయినా. ఇక ఇసుక స్తంభం దాకానైతే వచ్చిన. సగం దూరం పోయినాకనే అయితే టెంపుల్ అయితే వచ్చేసింది. టెంపుల్ దగ్గర కూడా అయితే ఘోరంగా రష్ ఉన్నారు, ఫుల్ మంది జనాలు. అక్కడ కూడా అసలు ఆడదాకా పోతామా లేదా అన్నట్టు అనిపించింది. కానీ అక్కడ దాకా ఎట్లన్నా చేసి పోవాలి, వీడియో తీయాలి కదా కాబట్టి పోవాలి కాబట్టి పోయినా. అక్కడ దాకా చూస్తున్నారు కదా, ముగ్గురు మూర్తులను అయితే 3 రథాల పైన అయితే ఎక్కించారు. ఇక్కడ ముగ్గురు మూర్తులు కాదు, సారీ 4 మూర్తులు ఉంటారు. పక్క నుండి దర్శనాలు కూడా అవుతున్నాయి. దర్శనాలు అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ దర్శనం చేసుకోలేదు కదా అనుకుంటే ఇక్కడ ఆ రథాల పక్క నుంచి మెట్లు ఉన్నాయి కదా, క్యూ లైన్ లో నుంచి వెళ్ళి స్వామి వాళ్ళని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనాలు అయిపోయిన తర్వాత రథోత్సవం ఉంటది, ఊరేగింపుగా నంది చౌక్ దాకా తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడ కొద్దిసేపు ఆగి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకుని వస్తారు. మనం ఒక్కసారి ఆ వీడియోని చూస్తా ఉందాం, చూడండి. ఓకేనా? కొద్దిసేపటి తర్వాతనైతే ఇక లైట్స్ అయితే ఆఫ్ చేశారు. మొత్తం ధర్మపుల్లో మొత్తం కూడా పవర్ ఆఫ్ చేస్తారు. జాతరకు రాకుండా ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక లైట్లు అంటే పవర్ ఆఫ్ అయింది అంటే రథాలు కదిలినాయి అని అర్థమవుతుంది అందరికి. ఎందుకంటే రథాలు కదలక ముందే ఈ లైట్స్ అయితే మొత్తం ధర్మపుల్లో పవర్ అయితే మొత్తం ఆపేస్తారు. కొద్దిసేపటి తర్వాతనైతే రథాలను అయితే ఊరేగింపుగానైతే తీసుకొస్తున్నారు. మేళ తాళాలతో, డోలు సన్నాయిలతో, పోలీసు వాళ్ళ బందోబస్తుతో స్వామి వాళ్ళ ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క బంగ్లా పైననైతే జనాలు అందరూ వచ్చేటి రథాలను అయితే చూస్తున్నారు. ఒక్క బంగ్లా కూడా ఖాళీగా ఉండదు, అన్ని బంగ్లాల మీద ఉండి చూస్తారు. కింద ఉంటే కొంచెం తొక్కుతారు, మళ్ళీ ఒత్తుటం అదంతా అవుతుంది అని చెప్పేసి కొంతమంది అయితే బంగ్లాల మీదకి వెళ్ళి అయితే చూస్తూ ఉంటారు. కొంతమంది కిందనే సైడ్లకి నిలబడి చూస్తారు.